రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ వారాంతర సమావేశానికి చేసేటువంటి పార్టీ సెక్రటరీస్ అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు ప్రధానంగా దేశవ్యాప్తంగా ఒక పెద్ద చర్చ జరుగుతుంది. ఎన్నికలు అయిపోయినాయి, సుమారు 1 year దాటేసింది. కానీ ప్రజల్లో ఒక వ్యతిరేకత ఉంది. మనం ఓటు ఎవరికి వేసాం అన్నది మన అంతరాత్మకు తెలుసు. కానీ గెలిచినటువంటి వాళ్ళు ఎవరు అనేది ఆత్మవిమర్శ చేసుకుంటే ఇది ఎన్నికల సంఘం చాలా ఏదో ఒక పెద్ద స్కామ్ చేసింది అనేది ప్రతి ఓటరు అంతరాత్మని కూడా ప్రశ్నిస్తుంది. ఈరోజు సుప్రీంకోర్టు కూడా ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ముట్టికలు వేసింది. 53 లక్షల ఓట్లు అసలు ఓటర్ లిస్టుకి సంబంధం లేనటువంటి విధంగా 53 లక్షల ఓటింగ్ కలిసిందంటున్నారు. వాళ్ళు ఎవరో తెలవదు. వీవీప్యాట్ల పరిస్థితి ఏంటో అర్థం కాదు. అలాగే కొన్ని నియోజకవర్గాలు ఉన్నాయి. ఈరోజు ఉదాహరణకి మన పిఠాపురం నియోజకవర్గం ఉంది. అక్కడ పవన్ కళ్యాణ్ గారిని ప్రకటించిన వెంటనే పిఠాపురం ప్రజలందరూ కూడా ఫ్లెక్స్లు తగలబెట్టేశారు, నోటుకు వచ్చినటువంటి బూతులు తిట్టారు. మరి అంత వేల మెజారిటీ ఎలా వచ్చింది? అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి గెలుపు నిజంగా దాని మీద శాస్త్రీయపరంగా నిరూపించడానికి మా దగ్గర ఆధారాలు ఉన్నాయి. అదే పిఠాపురం కోటగుమ్మం సెంటర్లో నించుని వాస్తవాన్ని చర్చించడానికి పవన్ కళ్యాణ్ గారి పార్టీ గారికి సిద్ధంగా ఉందని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రశ్నిస్తుంది. అదేవిధంగా ఈరోజు పవన్ కళ్యాణ్ నిరూపిస్తున్నటువంటి అధికారం కావచ్చు, అలాగే పవన్ కళ్యాణ్ అడ్డదారులు సంపాదించినటువంటి గుర్తు కావచ్చు, ఇది రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీని మోసం చేసి సంపాదించినటువంటిదని ఈరోజు మేము తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఎన్నికల కమిషన్ దగ్గర మొట్టమొదటి అప్లికేషన్ మాది. రాజకీయ ఒత్తిళ్లు తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ ఆ ఎన్నికల కమిషన్ ని పూర్తిగా పొల్యూట్ చేసేశారు. ఎన్నికల కమిషన్ అసలు స్వాతంత్ర్యం అనంతరం కూడా ఇలాంటి ఎన్నికల కమిషన్ ఇంత ప్రజా వ్యతిరేకతని మూటగట్టుకున్నటువంటి ఎన్నికల సంఘాన్ని ప్రజలు ఆంధ్ర రాష్ట్రంలో భారతదేశంలోనే ఎవరూ చూడలేదు. ఈరోజు అన్ని విషయాల్లోని కూడా ఓపెన్ డిబేట్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఎన్నికల ఎంత అన్యాయం అంటే ఈ దేశంలో ఎవరికి జరిగినటువంటి ఘోరమైనటువంటి మహాపాపం రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల సంఘం చేసింది. అలాగే పవన్ కళ్యాణ్ రూపంలో చేశారు. ఒకటే, మాకు ఎన్నికల సంఘం దగ్గర ఎంత మేనేజ్ చేసుకున్నా న్యాయపరంగా గాజు గ్లాస్ గుర్తుని రాష్ట్ర వ్యాప్తంగా మేము తెచ్చుకొని మేము పోటీ చేశాం. అదే గుర్తుతో పోటీ చేశాం. నేను ప్రచారంలో ఉండగా నా గుర్తుని క్యాన్సిల్ చేయించారు. ఇలాంటి దౌర్భాగ్య స్థితి ఏ దేశంలోనైనా ఉంటుందా? మాకు ఎన్నికల గుర్తు కేటాయించి వాళ్ళ అభ్యర్థులను గెలిపించుకోవడం కోసం ఈ పార్లమెంటు స్థానానికి చెందినటువంటి ఎన్నికల గుర్తు గాజు గ్లాస్ గుర్తు నేను ప్రచారంలో ఉన్నాను రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ తరఫున. మా గుర్తు క్యాన్సిల్ చేశారు. మధ్యలో నిబంధనల మేరకు లాస్ట్ డే కూడా అయిపోయింది. ఆ మన్నాడు ప్రచారంలో ఉంటుండగా క్యాన్సిల్ చేశారు. ఎంత ఘోరమైనటువంటి అవినీతి, అధికార దుర్వినియోగం ఏ ఎన్నికల సంఘం కూడా చేయలేదు. ఈ 75 ఏళ్లలో పవన్ కళ్యాణ్ గెలుపు అంతా కూడా అభూత కల్పనలో మోసం. ఈరోజు రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ పెట్టినటువంటి భిక్ష మమ్మల్ని మోసం చేసి నీ యొక్క రాజకీయ అధికారాన్ని చాటుకుంటున్నాం. వాటిని మోసం నిన్ను గెలిపిస్తే వాటిని మమ్మల్ని వెంటాడుతుంది. ఖచ్చితంగా ఈ ప్రజల్లో తిరుగుబాటు వస్తుంది. ఎన్నికల సంఘానికి తగిన గుణపాఠం చెప్తుంది. పవన్ కళ్యాణ్ కూడా భవిష్యత్తులో ప్రజలకి మొహం చూపించలేనటువంటి దుస్థితికి చేరుకుంటాడు. ఎందుకంటే ఒక్కొక్కటి ఈరోజు బయటకు వస్తున్నాయి. ఏ మోసమైనా సరే కొన్ని రోజులు దాచగలరు. ఈ పవన్ కళ్యాణ్ విషయం కానీ, ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల సంఘం చేసినటువంటి మోసం కానీ, 53 లక్షల ఓట్లు ఘోరంగా మిస్యూజ్ అయినాయి అని ఈ ఎన్నికల సంఘాన్ని సుప్రీంకోర్టు ముట్టికాలు వేసింది. దాని మీద ఈరోజు తర్జన పడుతున్నారు. కానీ రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతపరంగా గెలిచింది. మమ్మల్ని మోసం చేసినటువంటి జనసేన పవన్ కళ్యాణ్ కావచ్చు, లేదు ఎన్నికల సంఘం ప్రజాస్వామ్యాన్ని మోసం చేయొచ్చు. ఖచ్చితంగా అంతిమ విజయం రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ. కానీ ఈరోజు పవన్ కళ్యాణ్ పార్టీకి అలాగే ఎన్నికల సంఘానికి ఈరోజు గట్టిగా హెచ్చరిస్తున్నాం.